నీ నామాన్ని ఎప్పుడు విన్నా, జబు నామసుని, నీ నామం విన్నా వినిపించిన భూత పిశాచాదులు దగ్గరికి రావు. భూతాలు పిశాచాలు ఉన్నాయా అంటే ఉన్నా అవి కనబడవు, వాటికి మనలాంటి శరీరం ఉండదు, మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు. అవి లేవనుకుంటే వాటికి చాలా క్షేమం, అంతే కదండి. అవి లేవనుకున్నా అనుకోండి వాటికి చాలా క్షేమం, ఎందుకంటే వాటి తొలగించడానికి ప్రయత్నం చేయం కనుక చక్కగా పట్టి పీడిస్తుంటాయి. అయితే వాటి బాధలు వాటికి ఉంటాయి, అవి పెట్టే బాధలు ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ఎందుకంటే భూత పిశాచాలుగా లోపలికి ప్రవేశించిపోతే మనకే తెలియదు, బుద్ధిని సరిగా ఉండనివ్వు, శాంతిని ఉండనివ్వు. అందులో ఈ కలియుగంలో అనాచార దురాచారాల వల్ల పిశాచ భూతాలు ప్రతి వారిలోకి ప్రవేశించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చక్కగా బొట్టు పెట్టుకున్నారు అంటే బొట్టు పెట్టుకోరు, ఎక్కడ లేని సిగ్గు మొహమాట అదేంటో తెలియదు. అదేవిధంగా కాస్త అంటూ మైలా ఇత్యాది ఆచారాలు ఎప్పుడూ పోయాయి. దురాచార అనాచారాలు వస్తే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అది ఇళ్లలో ప్రవేశిస్తాయి, శరీరాల్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించేయో లేదో తెలుసుకోవాలంటే మంచి చెప్పినా చెయ్యరు, అలాంటి వాళ్ళు ఆల్రెడీ ప్రవేశించారని అర్థం చేసుకోండి. అలాంటి దుష్టత్వ దురాచారాల వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి బయట